హైదరాబాద్ రాజేంద్రనగర్లో 450 ఏళ్ల నాటి దౌలా చెరువు క్రమేణా కబ్జాకు గురైంది. రికార్డుల్లో 18 ఎకరాలుందని జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నా కబ్జా కోరల్లో పడి ప్రస్తుతం ఒక్క ఎకరం కూడా కనిపించడం లేదు. స్థానిక నేతల అండతో యథేచ్ఛగా చెరువు భూమి ఆక్రమణకు గురైంది. చెరువును పునరుద్ధరించాలని, అక్రమ కట్టడాలను కూల్చేయాలని పర్యావరణవేత్త లుబ్నా డిమాండ్ చేస్తున్నారు. చెరువు కబ్జా చేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. 2012లో కానీ 2014లో కానీ దీని మీద వచ్చిన ఏదైతే మీడియా రిపోర్ట్స్ ఉన్నాయో వాటన్నింటి లీడింగ్ మీడియా పేపర్స్లో అన్నిట్లో ఇది 104 ఏకర్ చెరువు అని వచ్చిందన్నమాట. వెరిఫై చేయడానికి ఆర్కైవ్స్లో చాలా పాత డాక్యుమెంట్స్ తీయాలి. ఎందుకంటే ఇది 450 years 450 సంవత్సరాల హిస్టరీ ఉన్న అప్పుడు కన్స్ట్రక్ట్ అయిన చెరువు కుతుబ్ షాహీ జమానాలో. సో అయితే రుక్నుద్దౌలా అని ఎవరైతే అప్పుడు నవాబ్ ఉండేనో ఆయన ఇది కన్స్ట్రక్ట్ చేసిండు. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే ఇది మొత్తం ఈ రాళ్లతో మీరు చూస్తున్నారు, మొత్తం గనెట్స్తో పెద్ద పెద్ద రాళ్లతో బండ్ కన్స్ట్రక్ట్ అయ్యి ఇది మొత్తం మనం నిలబడింది కొద్ది చెరువు. ఇక్కడంతా ఏదైతే సువేజ్ నీళ్ళు చూస్తే ఇవన్నీ ఇన్ఫ్లో ఛానల్. రాళ్లతో కట్టిన ఆ బండ్ కూడా ఎంత బాగా కట్టారంటే సైంటిఫిక్గా అలనాడు మీకు స్టెప్స్ కూడా అవసరం లేదు, దాని మీద అట్లా లోపలే ఇంకిబడిన స్టెప్స్ అన్నమాట. ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ స్టెప్స్. అట్లాంటి ఆ బండ్ వెనకాలేమో అలీఫ్ బే అని ఉర్దూ శబ్దాలు ఏవైనా ఉంటాయో అట్లా బే ఆల్ఫాబెట్ షేప్లో వెనకాల ఈ చెరువు బండ్ వెనకాల ఒక బౌలి ఉంది. నెహ్రే హుసేని అంటారు దాన్ని. అయితే ఈ చెరువు యొక్క ప్రత్యేకత ఏదైతే చారిత్రకంగా హిస్టరీ రికార్డ్స్లో రాసిందో ఇరిగేషన్ రికార్డ్స్లో కూడా రాసింది ఏమంటే అప్పుడు ఆ నవాబు ఈ నీళ్లు ఇక్కడ నుంచి స్పెషల్ వాటర్ అంట, ఇక్కడ ఈ లోపల నుంచి స్ప్రింగ్స్ నుంచి వస్తున్న వాటర్ అంట. సో ఈ వాటర్ని ప్యాలెస్కి కూడా వెళ్ళేవి, ఈ వాటర్ నుంచి ఇదేమో మామూలు మనుషులు కూడా వెళ్ళేవి. అది కాకుండా ఆయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ నీళ్ళే తీసుకెళ్లేవాడంట. అట్లాంటి నీళ్లు ఇక్కడ చారిత్రకమైన ఒక చాలా పెద్ద బోర్డు ఉండేది అక్కడ, నెహ్రే హుసేని అనేసి హజరత్ హుసేన్ పేరులో. సో 2018లో ఇది మొత్తం చెరువుగానే ఉండే, ఎన్జిటికి ప్రిన్సిపల్ బెంచ్లో ఉండే. 2022లో ఎన్జిటి ఢిల్లీ నుంచి అది ఎన్జిటి చెన్నైకి షిఫ్ట్ అయిందనమాట. ప్రిన్సిపల్ బెంచ్ ఎన్జిటి ఢిల్లీ వాళ్ళు చాలా సీరియస్గా అయ్యారు. అరవింద్ కుమార్కి నోటీస్ ఇచ్చారు. ఈ చెరువుకి ఏమైనా అయితే మొత్తం నీదే బాధ్యత అని చెప్తే 2019లో అరవింద్ కుమార్ అప్పటి మున్సిపల్ సెక్రటరీ ఆయనేమో వచ్చి మొత్తం సర్వే చేశారు. అప్పుడు చేవళ్ళ ఎంపీ లేరు ఆయనతో, కానీ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆయనతో ఉండే. అది మొత్తం పబ్లిక్ డొమైన్లో వచ్చిన పిక్చర్స్ ఇవన్నీ. సో వాళ్ళందరూ సర్వే చేశారు. సో ఒక హైదరాబాద్ ఎంపీ సర్వే చేసిన తర్వాత కూడా ఆయన ఇల్లు ఇక్కడెక్కడ దగ్గరలో శాస్త్రీపురం ఉన్నప్పటికీ ఈ చెరువు ఇంత కబ్జా అవుతుందంటే మనం అందరం ఏమనుకోవాలో ఇక్కడ మనం ఆన్సర్